హలో అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. యునైటెడ్ స్టేట్స్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ ప్రస్తుతానికి చేసిన ఆరోపణలపై ఇండియన్ ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించాల్సి వచ్చింది. అసలు తులసి గబ్బార్డ్ ఏం చేశారు, ఎలాంటి ఆరోపణలు చేశారు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఈవీఎంలు హ్యాక్ అయ్యే అవకాశం ఉందని కూడా ఆమె అన్నారు. అయితే ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ హ్యాక్ అయ్యేటువంటి అవకాశం లేదని భారత ఎన్నికల కమిషన్, ఆఫ్ కోర్స్ భారత ఎన్నికల అధికారులే స్పందించాల్సి వచ్చింది. వాళ్ళు స్పష్టం చేశారు. మరి ఈ మెషిన్స్ అన్నీ కూడా ఇంటర్నెట్ లేదా ఇన్ఫ్రారెడ్తో అనుసంధానించబడి లేవని, సాధారణ క్యాలిక్యులేటర్ల విధంగానే వాటికవే ఇండిపెండెంట్గా వర్క్ చేస్తాయని కూడా పేర్కొంది భారత ఎన్నికల కమిషన్. అంటే ఓట్లను తారుమారు చేసేందుకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ వ్యవస్థను హ్యాకింగ్ చేసే దుర్బలత్వాన్ని, అంటే హ్యాకింగ్ చేసేటువంటి అటువంటి చీప్ పనికి సంబంధించిన ఆధారాలను తమ కార్యాలయం, అంటే అటువంటి చీప్ పనులు చేసేటువంటి ఆధారాలను కూడా తమ కార్యాలయం రూపొందించిందని తులసి గబ్బార్డ్ వ్యాఖ్యానించినటువంటి ఈ తరుణంలో సిఈసి తాజాగా ఒక క్లారిటీ ఇచ్చింది. కొన్ని దేశాలు, ఆల్మోస్ట్ చాలా వరకు కంట్రీస్ ఇంటర్నెట్తో సహా వివిధ ప్రైవేట్ నెట్వర్క్లతో సహా మల్టీ సిస్టమ్స్తో అనుసంధానించబడిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ వ్యవస్థను కలిగి ఉంటాయని ఈసీ ఈ సందర్భంలో తెలియజేసింది. అంతేకాదు ఇండియాలో చాలా సరళమైన, చాలా ఖచ్చితత్వంతో కూడిన క్యాలిక్యులేటర్లా పనిచేసే ఈవీఎంలను ఉపయోగిస్తున్నామని, ఇది ఖచ్చితంగా హ్యాకింగ్ అవకాశం లేకుండా ఎలాంటి ఇంటర్నెట్ కానీ ఇన్ఫ్రారెడ్ల సహాయంతో ఇవి కనెక్ట్ అయ్యి లేవని కానీ ఈసీ తెలిపింది. మరి ఈ మెషిన్స్ సుప్రీంకోర్టు చట్టపరమైనటువంటి పరిశీలన పరీక్షను ఎదుర్కొన్నాయని కూడా చెప్తూ ఉన్నారు. అంటే యాక్చువల్గా చెప్పాలంటే పోలింగ్కి ముందు మాక్ పోలింగ్ నిర్వహించడంతో సహా చాలా స్టేజెస్లో రాజకీయ పార్టీలతో నిరంతరం తనిఖీ చేయిస్తున్నట్లుగా కూడా ఎన్నికల సంఘం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఇక పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా లెక్కింపు ముందు, అంటే కౌంటింగ్కి ముందుగా 5 కోట్లకు పైగా పేపర్ ట్రయల్ మెషిన్ స్లిప్లను కూడా ధృవీకరించి సరిపోల్చుదామని కూడా పేర్కొంది. అయితే గతంలో కూడా యుఎస్లో ఎలన్ మస్క్ ఈవీఎంలను తొలగించాలని, వాటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా హ్యాక్ చేయొచ్చని కూడా హెచ్చరించారు. అయితే అప్పుడు నాటి ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ మస్క్ వాదనలకు కూడా కౌంటర్ ఇచ్చారు, మనకు తెలుసు. మరి మన ఈవీఎంల గురించి ఆయనకు తెలియదని చెప్పారు. అందుకే ఇండియాలో ఓట్ల లెక్కింపు, అంటే కౌంటింగ్ అనేది 1 డేలోనే ముగిసిందని, అమెరికాలో మాత్రం నెల కంటే ఎక్కువ టైం పడుతోందంటూ కూడా మస్క్ చెప్పారని ఆయన తెలియజేశారు. సో ఈ విధంగా భారత ఎన్నికల సంఘం మాత్రం ఇలాంటి క్లారిటీ ఇచ్చింది. అయితే ఆల్రెడీ గత ఎన్నికల నుంచి ఇటు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, అనేక రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల, అంటే మహారాష్ట్రలో కావచ్చు, హర్యానాలో కావచ్చు, ఇలా అక్కడ జరిగిన ఎన్నికలకు సంబంధించి కూడా ఆల్రెడీ చాలామంది అనుమానం వ్యక్తం చేశారు. చాలా రాజకీయ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు వీవీప్యాట్ స్లిప్లను లెక్కించండి అని చెప్పినా కూడా కొన్ని సందర్భాల్లో పట్టించుకోవట్లేదు, ఎందుకు ఇలా జరుగుతోంది అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతానికి తులసి గబ్బార్డ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు మాత్రం దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి, అలాగే చర్చనీయాంశం అవుతున్నాయో లేదో తెలియదు, కానీ ఇండియాలో అయితే మాత్రం ఈ వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదం అవుతున్నాయి. మరి చూడాలి దీనికి సంబంధించి ఫ్యూచర్లో ఏం జరగబోతోందో.